కానీ వాళ్ళు రావటమే వాళ్ళ బలహీనతలతో వస్తే ఆ బలహీనతను సొమ్ము చేసుకోవటానికి పలానా ఉంగరం పెట్టుకో, పలానా రత్నం పెట్టుకో, పలానా పేరు మార్చుకో, పలానా నెంబర్ మార్చుకో అని ఇంకా వివిధ రకాలుగా తయారవడం అనేది ఇది మూఢత్వం, ఇది అంధకారం. దిస్ ఈజ్ మూఢత్వం, దిస్ ఈజ్ అంధకారం. వెల్, కమింగ్ బ్యాక్, ఈ వీరరాఘవరెడ్డి మంచివాడ చెడ్డవాడ నేను మాట్లాడటం లేదు. దట్స్ నాట్ ద ఫోకస్ ఫర్ ద పాయింట్. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ హీఈస్ రిలీజింగ్. విచిత్రం ఏంటి అంటే దాడి చేసిన వ్యక్తి, అటాకర్స్ వ్యక్తులే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఆ రంగరాజన్ గారిని వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేశారనేది వాళ్ళే పెట్టారు. ఇది మొదటి టైం కాదు. ఇందుకు ముందు జిల్లా కలెక్టర్స్ కి కూడా వాళ్ళు అల్టిమేటం, వార్నింగ్, ఛాలెంజ్ చేశారు. అండ్ యాజ్ పర్ మొయినాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి పవన్ కుమార్ రెడ్డి గారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతకు ముందు 2 కేసులు ఉన్నాయి. మహిళని హింసించిన కేసు ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీ నిర్వహించకుండా అడ్డపడి. ఇది మరి ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 3 ప్రధాన దేవాలయాలు తిరిగాడు. అక్కడ కూడా అర్చకులతో మాట్లాడాడు. మాకు సైన్యం తయారు చేయమన్నారు. అక్కడ ఇవ్వాల్సిన ఆఫర్స్, అక్కడ చేయాల్సిన నెగోషియేషన్స్ చేశారు. దాటి తెలంగాణ ప్రాంతం వచ్చారు. వచ్చిన రోజే నెక్స్ట్ డేనే ఇంత ప్రాంతం దాటి, అంత ట్రాఫిక్ దాటి ఇంకొకటి విచిత్రం, ఇక్కడ జహంగీర్ పీర్ దర్గా, జేపీ దర్గా, ఇక్కడ హిందువులు కూడా బాగా ప్రదర్శిస్తారు. తర్వాత చిలుకులు బాలాజీ, ఇక్కడ కూడా వీసాల దేవుడు, వీసాల వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టుకున్నారు. రైట్, దీని గురించి కూడా నేను క్వశ్చన్ సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను. రైట్, ఈ అర్చన ప్రధానులకు అలాగే నేరుగా ఆ చిలుకూరు బాలాజీ స్వామికి కూడా ఒక ప్రశ్న, సూటి ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. వెల్, ఇక్కడ వెళ్ళిన భక్తులకు వాళ్ళు పార్కింగ్ నెపంతో పూలు మా దగ్గరే కొనాలి, రైట్, మీకు కావాల్సిన పూజా సామాగ్రి మా దగ్గరే కొనాలి, ఇది ఇంత టోకెన్ తీసుకోవాలని చేసేటటువంటి దౌర్జన్యాన్ని ఇంతవరకు మీరు ఆపగలిగారా? వెదర్ ఇట్ ఈస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ ద కరెంట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్. వెళ్ళి వచ్చే భక్తుల దగ్గర మీరు ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? ఒక దేవుడి దగ్గరికి ఒక మనశ్శాంతి కోసము, ఒక ఆనందం కోసము ఏదో పొందాలని వెళ్ళే వ్యక్తులను పీల్చుకు తింటున్నారు. ఇలాంటి వాళ్ళని మీరు అరికట్టడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు? బేసిక్ అదే యాక్షన్స్ తీసుకోలేని వాళ్ళు ఆ ప్రాంతం నుంచి కొన్ని అడుగులు నడిచి అక్కడి వరకు రంగరాజన్ గారి ఇంటి వెళ్లే వరకు ఎవరు గుర్తుపట్టలేదా? అంతకుముందు అతని మీద 2 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఒక వ్యక్తిని కలవాలి అంటేనే ఇంత అపాయింట్మెంట్స్, ఇది టైం కాదు, ఇప్పుడు కుదరదని చెప్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ ప్రీస్ట్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎనీ పీపుల్. మరి అలాంటిది పొద్దున ప్రాంతంలో ఆయన ఎలా, ఈ ఒక 20-21 మంది ప్రాంతంలో ఈ మనుషులతో ఎలా వెళ్ళగలిగారు? ఇంతసేపు మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట్లాడుతున్న సమయంలో ఆయన మీద పిడుగుద్దులు గుద్దారండి, ఫిజికల్ అసాల్ట్. ఆ దాడి చేసే సమయం వరకు అలాంటి రద్దీ ప్రాంతంలో ఎలా జరగగలిగింది? అండ్ దీన్ని ఖండించి ఆ రంగరాజన్ గారి, చిలుకూరు రంగరాజన్ గారి కుటుంబానికి సపోర్ట్ ఇచ్చే రాజకీయ నాయకులు ఇప్పుడు వచ్చి, వెదర్ ఇట్ ఈస్ కేటీఆర్ గారు కావచ్చు, ఎవర్ ఇట్ మే బి, మేము వెనకాల అండ ఉన్నాము, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, 2 ఒకటే కదా. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ కూడా ఆయనతో ఉంచుకున్నారు కదా రేవంత్ రెడ్డి. ఇట్ ఈస్ నాట్ ద థింగ్, ఇట్ ఈస్ నాట్ ద థింగ్. మాట్లాడాల్సింది ఇది కాదు, వచ్చి ఖండించాలి, ఇది వైఫల్యమైంది. దీన్ని రాజకీయం చేయకండి. అగైన్, ఇది రాజకీయం చేయకండి. ఇక్కడ ఒక ప్యారలల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అవ్వాలనేటటువంటి ఐడియాలజీతో కొన్ని అసాంఘిక శక్తులు తిరుగుతున్నాయి. ప్యారలల్ గవర్నమెంట్ which is like Dawood Ibrahim, which is like Naeem. Maybe ideologies may be different, వాళ్ళ సిద్ధాంతాలు వేరు ఉండవచ్చు. వాళ్ళు ఒకటి రియల్ ఎస్టేట్ దందా ఉండొచ్చు, ఇంకో దందా ఇచ్చు. ప్రస్తుతం దందా ఏంటంటే రామరాజ్యం స్థాపించాలి. రామరాజ్యం అంటే ప్రభుత్వం ఇలా ఉండాలి, మంత్రులు ఇలా ఉండాలి, సైనికుడు ఇలా ఉండాలి, సైనికుడిగా ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఇలా జాయిన్ అవ్వాలి. ఇదంతా నడుస్తుంది ఒక ప్యారలల్. దీన్ని ఇమీడియట్లీ అడ్రస్ చేయాలి. వీ హావ్ టు అడ్రస్ ఇట్ ఇమీడియట్లీ. దీని గురించి మాట్లాడండి. అందరూ పార్టీలు కలిసి ఏకమై ప్రజానికానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టం గురించి డిస్కస్ చేసి ఏకత్రాటిగా, ప్రతిపక్షమైనా కావచ్చు, ప్రభుత్వమైనా కావచ్చు, ఏకత్రాటిగా ప్రజలకు జరగబోయే నష్టాన్ని అంచనా వేసి అది జరగకుండా నివారించాలి. దీనికోసం మీరు చర్యలు తీసుకోండి. ఓకే, ఐ వాంట్ టు క్వశ్చన్ కేటీఆర్ గారు. రైట్, మీ పక్కన ఉన్నారు కదా శ్రీనివాస్ గౌడ్ గారు అని తిరుగుతున్నారు, మాజీ మంత్రి.
ఆయనకి సంబంధించిన శాఖకి ఒక మైనారిటీ బాలికకి అన్యాయం జరుగుతుంది ఉద్యోగుల కారణంగా అని ఆయన దృష్టికి తీసుకువెళ్తే ఆయన ఏ రకమైన చర్య తీసుకున్నారు? వాళ్ళ దౌర్జన్యాన్ని ఆపగలిగారా? ఆయన దృష్టికి తీసుకెళ్ళినటువంటి ఒక విషయాన్ని, అన్యాయం జరుగుతోంది ఒక చిన్న పాపకి, రేపటి తెలంగాణ భవిష్యత్తు, రేపటి భారతీయ వెలుగు రత్నానికి, ఒక రేపటి భారతదేశానికి రత్నానికి అన్యాయం జరుగుతుంది ఉద్యోగస్తుల కారణంగా అంటే వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోగలిగారు? వాళ్ళ దౌర్జన్యాన్ని ఆపగలిగారా? మీకు ఇంకా డౌట్ ఉంటే ఆ సమయంలో మీకు ఆ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా చేసినటువంటి డాక్టర్ ఈడిగా ఆంజనేయ గౌడ్ గారిని అడగండి, వివరిస్తారు. ఇక్కడ ప్రశ్న మా ప్రభుత్వంలో ఇలా ఉంది, మీ ప్రభుత్వంలో ఇలా ఉంది, ఇది కాదు. సమస్యలు ప్రతి సమయంలో, రోజు డాన్ టు డస్క్, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని ఏ విధంగా పరిష్కరించగలుగుతున్నామో, ప్రతిపక్షాల సహాయం తీసుకుని ఏ విధంగా పరిష్కరించగలుగుతాము, అందరము కలిసి దాన్ని ప్రజలకి సంక్షేమంగా ఎలా చేయగలుగుతున్నాం, దీని మీద దృష్టి సారించండి. కానీ దొరికితే దీన్ని రాజకీయం చేసేస్తాను. ఇంగ్లీష్ మాట్లాడిన వాడు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఆల్రెడీ ఇంతకు ముందు కపిల్ దేవ్ గారు ఒక సమాధానం చెప్పారు దీని గురించి, ఒక జోక. యూ కమ్ హియర్ టుడే అంటే మీరు ఈ రోజు వచ్చారా అని అడగటానికి చేత కాక, యూ కేమ్ హియర్ టు డై టుడే అంటే ఇక్కడ మీరు చావటానికి వచ్చారా అంటే భాష. చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పారు, కపిల్ దేవ్ గారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముందు, ఒకవేళ ఇంగ్లీష్ కావాలంటే ఒక ఇంగ్లీష్ టీచర్ని తీసుకెళ్ళి ఇంగ్లీష్ టీచర్తో మాట్లాడిస్తాను, క్రికెట్ నేను ఆడతాను అని. రైట్, ఇది కాదు ఒకరి మీద ఒకళ్ళు బురద చల్లుకోవటాలు, ఒకరి మీద ఒకళ్ళు రాళ్ళు విసిరేసుకోవటాలు. దీని ద్వారా ప్రజలకి ఏ విధమైన ఉపయోగం జరుగుతుంది? మహానుభావుడు మహాత్మా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, దాని యొక్క అంతిమ ఉద్దేశం ఇదా? సో మీరు రాజ్యాంగ బద్దులు, మీరు రాజ్యాంగాన్ని విశ్వసించే వాళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అయితే మరి ఈ విధంగా ఇజ్ ఇట్ కరెక్ట్ ద వే దట్ యు ఆర్ పొలిటికైజింగ్ ద మ్యాటర్? ఇక్కడ జరుగుతుంది, ఎవరో రామరాజ్యం నేను స్థాపిస్తాను, నేను ఇక్ష్వాకపు వంశపు రాముడి వంశాన్ని, నేను శివుడు ఈశ్వరుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, పైన అరుణాచలేశ్వరుడు ఆ పైన ఈశ్వరుడు ఆజ్ఞాపిస్తాడు, ఈ భాష దాన్ని ఆచరిస్తాడు, రైట్, ఈ వీర రాఘవరెడ్డి ఆచరిస్తాడు అన్నట్టుగా వచ్చానని అతను తనకు ఫీల్ అవుతున్నాడు. రైట్, అది కరెక్ట్ అరాంగ్ నేను మాట్లాడాను, బికాస్ ఐ హావ్ నెవర్ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ హిమ్. ఒకవేళ అతనికి కౌన్సిలింగ్ అవసరం అయితే నేను కౌన్సిలింగ్ ఇస్తాను, యాజ్ ఏ హిప్నాటిస్ట్, యాజ్ ఏ రేకి హీలర్, వాట్ ఎవర్ ద కౌన్సిలింగ్ ఈజ్ నీడెడ్. ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్స్ ఇట్, ఇఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వాంట్స్ ఇట్, డెఫినెట్లీ. ఇంతకు ముందు నేను జైలు, చెల్లపల్లి సెంట్రల్ జైలు కూడా సందర్శించాను. అక్కడ ఉన్నటువంటి లోపల ఇన్మేట్స్ టైం స్పెండ్ చేశాను, మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. రైట్, అక్కడ నేను గమనించింది ఒకటే, బికాస్ ఆఫ్ 1 సెకండ్ మొమెంటరీ క్షణిక ఆవేశం, ఒక క్షణిక ఆవేశం కారణంగానే వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఫ్యామిలీస్కి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ క్షణిక ఆవేశం రాకుండా చేయటమే పోలీస్ అవసరం, జ్యుడిషియరీ సిస్టమ్ అవసరం, సొసైటీ అవసరం. ఈ లా అండ్ ఆర్డర్ అంటే ఏదో కోర్టుకి సంబంధించి, పోలీస్ స్టేషన్కి సంబంధించింది అక్కడ వరకే కాదండి. ఆల్ ఆఫ్ అస్, మీకోసం, మా కోసం, మనందరి కోసం పెట్టుకున్న ఒక వ్యవస్థ, మనం కూడా దాంట్లో ఒక భాగం. సో పక్కన వాడికి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని చూడాల్సిన పోలీసుడు, లేదంటే లాయరు, లేదంటే జడ్జి. ఇట్స్ నాట్ ద థింగ్. We are a part of democracy. By the people, to the people, of the people, for the people. This is democracy, na? ఇది కదా ప్రజాస్వామ్యం, ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు. We are also part of it. Well, right. ఈ వీర రాఘవరెడ్డి ఐడియాలజీస్, దిస్ థింగ్, ఆయన కొత్త ఏం కాదు. రామరాజ్యం అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆయన ఆవేశము, అగ్రెసివ్నెస్ అది బాగానే ఉంది. సో ముఖ్యంగా రంగరాజన్ గారు, రైట్, రంగరాజన్ గారితో ఆయన మాట్లాడేటప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. నీకు తెలిస్తే మాట్లాడు, నేను విన్నాను కదా ఇప్పటిదాకా, నువ్వు విను. సో ఇక్కడ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, వాట్ ఎవర్ ఇట్ మే బి, పర్సనల్గా, వ్యక్తిగతంగా నాకు తెలియదు, కానీ వార్తాపత్రికల ద్వారా చూసినంత వరకు సిఎస్ రంగరాజన్ గారు దళితులను అర్చకులుగా, రైట్, నీచ కులము అనేటటువంటి వాళ్ళని అనే డిప్రైవ్డ్ కమ్యూనిటీని తీసుకొచ్చి, దట్ వాట్ ఈస్ దట్ కమ్యూనిటీ, విల్ సీ ఆల్వార్ కమ్యూనిటీ తీసుకొచ్చి వాళ్ళని అర్చకులుగా చేయడం వెరీ గ్రేట్ రెవల్యూషన్. యూ షుడ్ సాల్యూట్, హర్షించాలి. చాలా గొప్ప పని చేశారు ఆయన. అభినవ్ అంబేద్కర్ అని చెప్పొచ్చు రంగరాజన్ గారు ఆ విషయంలో. అలాంటి వ్యక్తి ఒక కాన్స్టిట్యూషనల్ పరంగా, ఒక రాజ్యాంగబద్ధంగా
అంత గొప్ప మహా పని అది, చిన్న పని కాదు, చాలా గొప్ప పని.